సమానమైన క్షేత్రం ఇది ఒక్క లింగము తక్కువ కోటి లింగాల క్షేత్రం. శివలింగానికి ఎక్కడ ముఖముండదు కలియుగంలో, శివుడికి శాపం ఉంది, శివలింగమే. కానీ ఇక్కడ మాత్రమే శంకరుడు లింగానికి ముఖముతో పుట్టాడు. ఇక్కడ అది ఎట్లాంటి ముఖము? గోకర్ణాకృతి, ఆవు చెవి వంటి ఆకారం. అందుకు ఈ క్షేత్రంలో శివలింగానికి ముఖముంది కాబట్టి ఇతని పేరు శ్రీ ముఖలింగేశ్వరుడు. అయితే కొంచెం సింపుల్గా చెప్తాను. మీరు ఇప్పుడు చూసి ఆ శివలింగం ఉంది కదా, అది ద్వాపరయుగములో మధువృక్షం. మధువృక్షం అంటే తెలుగులో గొప్ప చెట్లు అంటాం. ఆ చెట్టుకు రెండే కొమ్మలు ఉండి చెట్టును ఆవరించి ఒక పుట్ట ఉంది. అప్పుడు ఈ ముఖలింగ క్షేత్ర ప్రదేశం అంతా విప్ప చెట్లు కూడా అరణ్య ప్రదేశం. ఈ అరణ్యములో ఉన్న విప్ప చెట్లన్నీ ఋతుధర్మముగా పూసి, ఋతువు అయితే పూతలు మానేసి దాని ఆ చెట్టు నిత్యము పూస్తుంది. అప్పుడు ఈ అరణ్యములో క్షత్రసేనుడు అనే సవర్రాజు ఉండేవాడు. వాడికి ఇద్దరు భార్యలు. ఒక భార్య గంగమస్త్రీ, ఆడి పేరు చిక్కల. ఒక భార్య సవరస్త్రీ, ఆడి పేరు చిక్కి. ఇద్దరు భార్యకి దానికి ఒక కొమ్మ, దీనికి ఒక కొమ్మ ఇది చూసుకున్నాం. అది జంగపాడు శివభక్తురాడు, దేవుడికి నేను విసిది. ఇక్కడ నది పేరు వంశధార. స్నానం చేసుకొని పంచాటిని పెట్టి ఎగ్గించుకుంటూ వచ్చి ఈ జంగపావడ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ధూపదీప నైవేద్యాలు పెట్టి నమస్కరించగా జంగపావడ చిక్కల కొమ్మ భాగం నుండి బంగారు పువ్వు పడుతుంది. ఈ సవరరాయి చిత్తికి శుద్ధి తెలియదు, పడుకొని నిలిచేది, చీపులో కంపో పట్టి తుడిచేది, దీన్ని వెప్పకొని పడుతుంది. వీళ్ళిద్దరు కూడా ఈ నది అవతల ఒడ్డున సుమంతపుర అగ్రహారం ఉండేది. సుమంతుడి కాంతి ఉండేవాడు, వారికి పువ్వులు అడిగేవాడు. ఆ సుమంతుడి జంగపావుడికి పప్పు, పెరుగు, తేనె, మంచి మంచి పదార్థాలు ఇస్తున్నారు. ఈ సవరదానికి తౌడు లోపలాంటి ఇస్తున్నారు. ఈ సవరదాయి దెబ్బలాడింది. ఎందుకు ఆమెది? ఇద్దరము ఒకే చెట్టు పోతున్నాం కదా, మరి వాళ్ళకి ఆ పదార్థాలు ఇస్తున్నావు, నాకేమిటి పని కోలుస్తున్నావని ఈ చిత్తి సవరదాయి దెబ్బలాడింది. అమ్మ, ఆవిడ తెచ్చిన బంగారు పూలు, నీకు తెచ్చిన వెప్ప పువ్వులు ఎవరు తగ్గట్టుగా కావాలి ఇచ్చాను, నా వల్ల ఏ దోషం లేదన్నాడు కోమలి. ఇద్దరి ఆరాళ్ళు ఇంటికి వచ్చి ఘోరమైన కలహం పెట్టుకున్నాడు. కొట్టుకొని తిట్టుకుంటున్నాడు. భర్త చూశాడు, అయ్యో ఈ చెట్టు రెండు విధాలుగా పూర్వం వల్లే కదా వీళ్ళ కలహం ఉంది, మరి చెట్టు ఉంటే లాభలుతున్నాడు. ఒక గంట కూడా తెచ్చాడు, చెట్టుని నరికేశాడు. ఆ కింద మొదల భాగం, చెట్టు మొదల భాగమే కలి ప్రారంభంగానే శిలాకృతిలో మారిపోతూ చిన్న ముఖ దర్శనం. అప్పుడు 1,000 మంది దేవతలు, బ్రహ్మాది ఋషులు కూడా వచ్చారు, చూశారు. ముఖముంది కాబట్టి ముఖలింగేశ్వరుడు, మధువృక్షములో పుట్టావు మధుకేశ్వరుడు అని. ఆ ముఖము ఆవు చెవి వంటి ఆకారముతో ఉన్నావు కాబట్టి గోకర్ణేశ్వరుడు. ఆనాడు జయంతి నగరముడి జాతును జయంతీశ్వరుడని 4 పేరు పెట్టి ఈ 1,000 మంది జాతులు ఈ గ్రామాన్ని పరిశీలించి పంచక్రోశ మధ్యస్థవంతున ఒక్కటి తక్కువగా 1,000 మంది సాధించారు దేవతలు. చోళరాజు దిక్పాలు కూడా వచ్చారు. ఒక్క దిక్పాలు ఒక్క లింగాన్ని చుట్టూ సాధించారు. చోళరాజులు చోళకంగా అనంతపురం చక్రవర్తి ఈ ఆలయాన్ని కట్టాడని శాసనాల మీద కూడా చెప్పబడుతున్నాయి. అందుకే మోక్షానికి ముఖలింగం. కాశ్యాంతే మరణానంతి, కాశీలో మరణించిన వాడికి మోక్షం, శ్రీశైలంలో చక్రవర్తిని కల్పించిన వాడికి మోక్షం. ఇక్కడ ముఖలింగం ముఖం ఎవరైతే కలియుగమందు శ్రీ ముఖలింగేశ్వర ముఖం చేస్తారో వాళ్ళకి అంతమంది కైలాసప్రాప్తి శాస్త్రాలు. ఈ స్థల పురాణాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి పరమ సాయిదారుగా బాగు భాగ్యం వచ్చి అంతమంది కైలాసప్రాప్తి ఉందని కూడాను ఈ స్కాంద పురాణంలో ఈ 9 లక్ష్యాలు కూడా రాయబడింది. అది ముఖ్యంగా చెప్పారు. స్వయంభూ క్షేత్రం, కాశీ దోషం తెలియని క్షేత్రం. అందుకే మోక్షాది శ్రీముఖులు. మిగతా